ఈ క్షణంలో ప్రపంచ పటంలో ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే భయంతో గుండెలదిరిపోతాయి. ఇజ్రాయెల్ దేశం మరోసారి ఒక భయంకరమైన యుద్ధానికి సిద్ధమవుతోంది. ఆ దేశమంతటా ఉన్న పబ్లిక్ బాంబ్ షెల్టర్లు ఒక్కసారిగా తెరవబడ్డాయి. అమెరికా సైనిక విమానాలు, ఆయుధాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. ఇరాన్లో ఉన్న విదేశీ రాయబారులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఏ క్షణంలోనైనా గగనతలం మూసుకుపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఇజ్రాయెల్కు, ఇరాన్కు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కాదు. అమెరికా దళాలు ఇప్పటికే ఇరాన్ స్థావరాల మీద దాడులు చేస్తున్నాయి. ఇరాన్ మిత్రదేశాలు ఆ ప్రాంతమంతటా దాడులు ముమ్మరం చేశాయి. ప్రపంచ చమురు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇజ్రాయెల్ నాయకులు ఏమంటున్నారో తెలుసా? తదుపరి మేమివ్వబోయే దెబ్బ ఈ ప్రపంచం ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. నిన్నటి వరకు ఏదో చిన్న గొడవలే అనుకున్న ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇప్పుడు ఉలిక్కిపడ్డారు. దేశవ్యాప్తంగా 27 మునిసిపాలిటీలు ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేకుండా తమంతట అవే బాంబ్ షెల్టర్లు తెరిచాయంటే అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితులు ఎంత చేయిదాటిపోతున్నాయో. బహుశా ఈ వారాంతానికి ఒక మహాయుద్ధం బద్దలవ్వొచ్చని ఇజ్రాయెల్ నాయకులు బాహాటంగా చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే యుగాంతం మన కళ్ల ముందే కనిపిస్తోంది కదూ. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు షెల్టర్లు తెరుచుకుంటున్నాయి, మరోవైపు యుద్ధ ట్యాంకులు కదులుతున్నాయి, ఇంకోవైపు ఎంబసీలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఏ ఒక్కటి జరిగినా మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయంటే ఆ ప్రాంతమంతా ఒక మహా వినాశనానికి సిద్ధమవుతుందని అర్థం. డొనాల్డ్ ట్రంప్ గారు ఒక భయంకరమైన హెచ్చరిక చేశారు. ఇరాన్ ఇప్పటి వరకు చూడని అతిపెద్ద దాడిని ఎదుర్కోబోతోందని, వాళ్ల చేతికి ఏమాత్రం అణుబాంబు చిక్కకుండా మేము అడ్డుకుంటామని స్పష్టంగా చెప్పారు. కానీ ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. శాంతి ఒప్పందాలను తోసిపుచ్చుతూ దెబ్బతిన్న తమ ఆయుధ కర్మాగారాలను వేగంగా పునర్నిర్మిస్తోంది. ఇది కేవలం ఒక దేశానికి సంబంధించిన యుద్ధం కాదు. ఇదొక సాలెగూడు లాంటి యుద్ధం. ఒక పక్క అమెరికా దాడి చేస్తుంది, దానికి బదులుగా ఇరాను క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తుంది. యెమెన్లో ఉన్న హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్నారు. ఒకవేళ ఇరాన్ పక్కనే ఉన్న హోర్ముజ్ జలసంధి గాని లేదా బాబ్ ఎల్ మండబ్ జలసంధి కనుక మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా సరుకుల రవాణా ఆగిపోతుంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతాయి. అంటే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలయ్యే ఈ యుద్ధం రేపు ప్రపంచం మొత్తాన్ని ఒక భయంకరమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ఇదంతా వార్తల్లో చూస్తున్న సాధారణ ప్రజలకు రాజకీయంలాగా కనిపించవచ్చు. కానీ బైబిల్ ప్రవచనాలను అధ్యయనం చేసే క్రైస్తవులకు మాత్రం ఇదొక స్పష్టమైన దేవుని హెచ్చరిక. ఎందుకంటే బైబిల్ గ్రంథం యెహెజ్కేలు 38, 39 అధ్యాయాలలో ఒక భయంకరమైన భవిష్యత్ యుద్ధం గురించి వ్రాయబడింది. దాన్నే గోగు మాగోగు యుద్ధం అంటారు. మాగోగు దేశపు రాజైన గోగు నాయకత్వంలో అనేక దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఇజ్రాయెల్ మీదికి దండెత్తి వస్తాయి అని యెహెజ్కేలు ప్రవచించాడు. ఆ ప్రవచనంలో ఏ దేశాలు వస్తాయో బైబిల్ స్పష్టంగా పేర్లు చెప్పింది. మాగోగు, పారసీక దేశం, కూషు, పూతు, గోమెరు, తోగర్మా. వీటిలో మనం వెంటనే గుర్తుపట్టగలిగిన ఒక పేరు పారసీక దేశం, పెర్షియా. ఈ పారసీక దేశమే నేటి ఇరాన్. ఇది వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో కదూ. ఇజ్రాయెల్ను భూమి మీద లేకుండా చేస్తామని శపథం చేసిన దేశం ఇరాన్. హిజ్బుల్లా, హమాస్, హౌతీలు ఇలా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఉగ్రవాదులకు డబ్బు, ఆయుధాలు ఇస్తున్నది ఇరానే. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పిన ఆ పారసీక దేశం ఈరోజు ఇజ్రాయెల్కు బద్ధశత్రువుగా నిలిచింది. యెహెజ్కేలు ప్రవచనం ఇక ఏమాత్రం ఒక కట్టుకథ కాదు. అది మన కళ్లముందే జరుగుతున్న సజీవ సాక్ష్యం. దీనితో పాటు ఇజ్రాయెల్కు నుత్తర దిశగా ఉన్న దేశాలు కూడా ఈ యుద్ధంలో కలుస్తాయని బైబిల్ చెబుతోంది. ఈరోజు మనం చూస్తే ఇరాన్ దేశం రష్యాతో తన బంధాన్ని బలోపేతం చేసుకుంటోంది. టర్కీ కూడా ఇజ్రాయెల్ మీద ద్వేషం పెంచుకుంటోంది. వీరికి ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఇజ్రాయెల్ అనే ఒక ఉమ్మడి శత్రువు కోసం వీరంతా ఏకమవుతున్నారు. అసలు వీళ్లందరూ ఇజ్రాయెల్ మీదికి ఎందుకొస్తారు? యెహెజ్కేలు చెబుతున్నాడు, దోపుడి సొమ్మును దోచుకోవడానికి అని. అవును, ఇజ్రాయెల్ భౌగోళికంగా యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలకు మధ్యలో ఉంది. అక్కడ అపారమైన సహజ వాయువు, శక్తివంతమైన టెక్నాలజీ ఉంది.
ఆ సంపదను, ఆ వాణిజ్య మార్గాలను ఆక్రమించుకోవడానికే ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్ మీద పడబోతున్నాయి. ఆ దేశాలన్నీ ఇజ్రాయెల్ను చుట్టుముట్టినప్పుడు ఏమవుతుంది? షేబా, దదాను, తర్షీషు వర్తకులు అడుగుతారు, దోచుకోవడానికా మీరు వచ్చింది అని. వాళ్లు కేవలం మాటలతో ఖండిస్తారే తప్ప ఏ దేశం కూడా ఇజ్రాయెల్ను కాపాడడానికి ముందుకు రాదు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, శాంతి చర్చలు అన్నీ విఫలమవుతాయి. ఇజ్రాయెల్ ఒంటరిదైపోతుంది. కాని సరిగ్గా అప్పుడే సీన్ మారుతుంది. ఈ గోగు మాగోగు యుద్ధం మిలిటరీ బలంతోనో విమానదాడులతోనో ముగియదు. సర్వశక్తిమంతుడైన దేవుడే స్వయంగా రంగంలోకి దిగుతాడు. గాడ్ హిమ్సెల్ఫ్ ఇంటర్వీన్స్. యెహెజ్కేలు చెబుతున్నాడు, ఆ దినమున ఇజ్రాయేలు దేశం మీద మహాభూకంపం కలుగుతుంది. పర్వతాలు పగిలిపోతాయి. శత్రువుల సైన్యంలో గందరగోళం ఏర్పడి ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు. ఆకాశం నుండి అగ్ని, గంధకము, వడగండ్లు వాళ్లమీద కురుస్తాయి. ఆ సైన్యాలు ఇజ్రాయెల్ను నాశనం చేద్దామని వస్తాయి. కాని ఆ సర్వసృష్టికర్తయైన దేవుని ఉగ్రతకు బలైపోతాయి. దేవుడు ఆ రోజు ఇజ్రాయెల్ మిలిటరీ బలాన్ని కాదు, ఇజ్రాయెల్ దేవుని బలాన్ని ప్రపంచానికి చూపిస్తాడు. ఈ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందంటే వాళ్లు వదిలేసిన ఆయుధాలను కాల్చడానికి ఇజ్రాయెల్కు 7 సంవత్సరాలు పడుతుంది, వాళ్ల శవాలను పూడడానికి 7 నెలలు పడుతుంది అని బైబిల్ చెబుతోంది. సర్వలోకానికి అర్థమవుతుంది, ఇది మనుష్యుల యుద్ధం కాదు, యెహోవా యుద్ధమని. మిత్రులారా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? కొందరు శ్రమల కాలం ముందు అంటారు, కొందరు మధ్యలో అంటారు. సమయం ఏదైనా ఇజ్రాయెల్ చుట్టూ ఇప్పుడు కమ్ముకుంటున్న మేఘాలు, పొత్తులు చూస్తుంటే ఆ భయంకరమైన యుద్ధానికి రంగం సిద్ధమైపోయిందని అర్థమవుతోంది. యేసుప్రభువు మత్తయి 24లో చెప్పాడు, యుద్ధముల గూర్చియూ యుద్ధ సమాచారముల గూర్చియూ మీరు విందురు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని. ఈ ప్రవచనాలు దేవుడు బైబిల్లో వ్రాయించింది మనం మ్యాప్లు చూసుకుని దేశాలను గుర్తుపట్టడానికి కాదు, మన ఆత్మలను సిద్ధపరచుకోవడానికి. ఈరోజు ఇజ్రాయెల్ యుద్ధం అంచున నిలబడి ఉంది. ఇరాన్ తన పావులు కదుపుతోంది. లోకం యుద్ధానికి సిద్ధపడుతోంది. మరి దేవుని సంఘం దేనికి సిద్ధపడుతోంది? మిత్రులారా, వార్తలు చూసి కంగారు పడటం కాదు, నీ హృదయం వైపు చూసుకో. నీవు యేసుక్రీస్తు రాకడకు సిద్ధంగా ఉన్నావా? నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట మన కళ్లముందే నెరవేరుతోంది. రేపు ఈ లోకం ఏమైపోతుందో ఎవ్వరికీ తెలియదు. రాజకీయ నాయకులు, మిలిటరీ సైన్యాలు నిన్ను కాపాడలేవు. దేవుని తీర్పు నుండి నిన్ను రక్షించేది ఒకే ఒక్క నామం, అదే యేసుక్రీస్తు నామం. ఈరోజు దేవుడు నీకొక అవకాశమిస్తున్నాడు. యుద్ధ వార్తలు వింటూ భయపడకు, ప్రార్థన చెయ్యి. ఇంక లోకాన్ని ప్రేమించడం మానేసి పవిత్రత వైపు తిరుగు. నీ పాపపు అలవాట్లను, రహస్య జీవితాన్ని ఈ క్షణమే వదిలేయి. దేవుని రాకడకు లేదా నీ మరణానికి నీవు సిద్ధంగా లేకపోతే ఈ క్షణమే యేసయ్య దగ్గరకురా. నాతో పాటు నీ గుండెమీద చెయ్యి వేసుకుని కన్నీటితో ఈ చిన్న ప్రార్థన చెయ్యి. ప్రభువా, ఈ లోకంలో జరుగుతున్న గుర్తుల బట్టి నీ రాకడ సమీపించిందని నేను నమ్ముతున్నాను. ఇన్నాళ్ళు నీకు దూరంగా లోకంలో జీవించిన నన్ను క్షమించు. లోకమంతా భయంతో ఉనికిపోతున్నప్పుడు నేను మాత్రం సిద్ధపాటు కలిగి నీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని నాకు దయచెయ్యు. నా హృదయాన్ని నీ ఆత్మతో నింపు. నేను నీ బిడ్డగా బ్రతుకుతాను ప్రభువా. నా హృదయాన్ని శుద్ధి చెయ్యి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ హెచ్చరికను నీవు అర్థం చేసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉంటే కమెంట్స్లో మరణాథా అని టైప్ చేయండి. అండ్ మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారి ఆత్మలను కూడా రక్షించండి. క్రీస్తు త్వరగా రానయ్యున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రాబోయే ప్రతి ఉగ్రత నుండి కాపాడి తన రాకడ కొరకు ఆయత్తపడుచునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.